హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సివిల్ ఎస్టిమేషన్. ఈరోజు టాపిక్ ఏంటంటే మోస్ట్ యూజ్ఫుల్ టిప్స్ ఫర్ ప్లాస్టరింగ్ వర్క్స్ ఇన్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్. ప్లాస్టరింగ్లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి తెలుసుకుందామండి. ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మనకి ఆ ప్లాస్టరింగ్లో క్రాక్స్ అనేవి రాకుండా ఉంటాయో అనేది తెలుసుకుందాం. సాధారణంగా ఈ రోజుల్లో ప్లాస్టింగ్లో పగులు రావటం అనేది జనరల్ అయిపోయింది అనమాట. అవి రాకుండా ఉండాలంటే ఏమేమి చేయాలో తెలుసుకుందాం అనమాట. మామూలుగా బ్రిక్ మ్యాషనరీలో ఈ జాయింట్స్ని ర్యాకింగ్ చేసుకోవాలన్నమాట. ర్యాకింగ్ చేయటం వల్ల సిమెంట్ మోటార్గా గట్టిగా గోడలకు అంటుకుంటుంది. ర్యాకింగ్ అంటే ఏంటంటే ఇట్లా బ్రిక్ మనం కడతాం కదా, కట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఆ వుడన్ ట్రావెల్ ఉంటుంది కదా, అదే ప్లాస్టింగ్ చేసే బద్దలు అంటారు కదా, వాటితో తీసుకుని ఇక్కడ 12 mm గ్రూవ్లాగా పెడతారనమాట. ఇక్కడ ఈ గ్రూవ్ పెట్టినందువల్ల మళ్ళీ ప్లాస్టింగ్ చేసేటప్పుడు ఏమవుతుంది, ప్లాస్టింగ్ ఇట్లా కొడతారు కదా, ఇట్లా కొట్టినప్పుడు కరెక్ట్గా ఈ జాయింట్స్ లేకపోయేసి బాగా పట్టుకుంటుంది అనమాట. అప్పుడు మనకి ఈ గట్టిగా అంటుకుంటుంది కాబట్టి ప్లాస్టింగ్ లూజ్ అనేది ఉండదు, కాబట్టి ఈ క్రాక్స్ అనేవి రాకుండా ఉంటాయి అన్నమాట. అలాగే బ్రిక్ మ్యాషనరీ కూడా మంచిగా క్యూరింగ్ మంచిగా చేసుకోవాలన్నమాట. బ్రిక్ మ్యాషనరీ క్యూరింగ్ అయిన తర్వాతనే ప్లాస్టింగ్ చేసుకోవాలి. చేసుకోకపోతే ఏమవుతుంది, బ్రిక్ మ్యాషనరీ చేయకపోతే బ్రిక్ మ్యాషనరీలో డ్రైగా ఉంటుంది కాబట్టి ఈ మోటార్లో ఉన్నటువంటి ఈ ప్లాస్టింగ్లో మోటార్లో ఉన్నటువంటి వాటర్ అంతా అది పీల్ చేసుకొని ఈ మోటార్ డ్రై అయిపోయేసి ప్లాస్టింగ్ మోటార్ క్రాక్స్ అవడానికి అవకాశం ఉంటుంది అనమాట. అలాగని గోడలు బాగా తడిగా ఉన్నప్పుడు కూడా ప్లాస్టింగ్ చేయకూడదు అనమాట. ఒక్కొక్కసారి మనం కొంతమంది బ్రిక్ వర్క్ ఎక్కువ క్యూరింగ్ చేసేసి ఇట్లా నాచు బట్టి ఉంటుంది అనమాట. ఆ నాచు పట్టినప్పుడు కూడా మళ్ళీ ప్లాస్టింగ్ చేయకూడదు. అదంతా కూడా స్టీల్ వైర్ బ్రష్ తీసుకొని ఆ నాచు అంతా గీకేసుకొని ఇటువంటి లూజ్ పార్టికల్స్ ఏం లేకుండా ఉండి తీసుకొని అప్పుడు ప్లాస్టింగ్ చేసుకోవాలన్నమాట. ప్లాస్టింగ్ చేసే ముందుగా ఈ గోడలకు ఏం చేయాలంటే ముందు ఫ్లోటింగ్ కోట్ అని చెప్పేసి ఒక స్క్వేర్ మీటర్ ఏరియాకి, అంటే 1 మీటర్ పొడుగు 1 మీటర్ వెడల్పు ఉన్న ఏరియాకి 1 kg సిమెంట్ కొట్టి మామూలు నీళ్ళల్లో కలిపేసుకొని అట్ట పైన చల్లేయాలన్నమాట. తర్వాత ప్లాస్టింగ్ అనేది చేసుకోవాలన్నమాట. తర్వాత హ్యాకింగ్ అనేసి మనం చిప్పింగ్ చేస్తాం కదా ఆ ప్లాస్టింగ్కి, అదే ఈ కాంక్రీట్ సర్ఫేస్కి, వాటికి మినిమం ఒక 50 నెంబర్లు ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. ఆ గొంతులు అన్నమాట. అది ఆ బీములకు కానీ కాలంలకు కానీ స్లాబ్ సీలింగ్లకు కానీ చెప్పి అంత మాత్రం చూసుకుంటే, ఎందుకంటే కాంక్రీట్ స్మూత్గా ఉంటుంది కాబట్టి ఆ గ్రిప్ ఉండదు. మామూలుగా ప్లాస్టింగ్ చేస్తే ఆ గ్రిప్ ఉండటం కోసం ఈ హ్యాకింగ్ అనేది చేసుకోవాలన్నమాట. హ్యాకింగ్ అంటే కొట్టడం అనమాట. కొట్టి ఒక చిన్న స్క్రాచెస్ లాగా ఏర్పాటు చేయటం అనమాట. తర్వాత ప్లాస్టింగ్ సిమెంట్ మోటారు సరైన అంటుకునే గుణం లేకపోవడం వల్ల కూడా ప్లాస్టింగ్లో పగుళ్ళు వస్తాయి. అంటే ప్లాస్టింగ్లు మనం వాడేటువంటి ఇసుకలో మట్టి ఉన్నందువల్ల, సిల్ట్ కంటెంట్ ఉన్నందువల్ల, అవన్నీ ఉన్నందువల్ల ఏమవుతుందంటే సరిగా అనేది ఈ ప్లాస్టింగ్ అనేది గోడలకి పట్టుకోదనమాట. అవి లేకుండా ఉండటం కోసం ఏం చేయాలి, మంచి శాండ్ వాడుకోవాలి. అంటే సిల్ట్ లేనటువంటి శాండ్ వాడుకోవాలి. అలాగే సిల్ట్ లేకుండా ఉన్నటువంటి శాండ్ కూడా కాకుండానే ఇప్పుడు మనకి రెక్రాన్ 3S అని చెప్పేసి ఫైబర్స్ వచ్చాయి అన్నమాట. ఇలాంటి ఫైబర్స్ ఉంటాయన్నమాట. ఈ ఫైబర్స్ని సిమెంట్ మోటార్కి ఏదైతే మనం సిమెంట్ కలపాలనుకుంటున్నామో ఆ నీళ్ళల్లో ముందు బకెట్లు ఇవి వేసి కలిపేసి ఒక బ్యాగ్ సిమెంట్కి ఒక ప్యాకెట్ అనమాట. ఇవి 125 గ్రాముల ప్యాకెట్ అనమాట. ఇవి కలిపేసి ఆ నీళ్ళని, అంటే ఈ ఫైబర్స్ నీళ్లు కలిపినటువంటి తీసిపోయి సిమెంట్ మోటార్లో కలుపుకొని అప్పుడు మనం ప్లాస్టింగ్ చేసుకుంటే ఇవి చిన్న చిన్న పోగుల్లాగా ఉంటాయి కాబట్టి ఈ క్రాక్స్ అనేది రాకుండా చేస్తుంటాయి అన్నమాట. అదొకటి. సిమెంట్ మోటార్ ప్రపోర్షన్ కూడా మరీ అంత రిచ్గా ఉండకూడదు, మరీ అంత లీన్గా ఉండకూడదు. రిచ్ అంటే 1:3, 1:2 ప్రపోర్షన్లు. లీన్ అంటే 1:10, 1:12. అంటే ఇప్పుడు అదే చూస్తుంటారు కదా కొంతమంది మేస్త్రీలు అసలు లెక్క లేకుండా కూడా అడగని మీరు అడిగి కూర్చోండి, వాళ్ళు ఏం చెప్తారు, ఒక గమ్మెల సిమెంట్కి 10 బొచ్చులు ఇసుక 12, 16 అట్లా కూడా వేస్తున్నారు. అది కరెక్ట్. అంత బలహీనంగా ఉన్నటువంటి మోటార్ కూడా వేయకూడదు అనమాట. అట్లని చెప్పి ఒక గమ్మెలకి 2 గమ్మెల ఇసుక, 3 గమ్మెల ఇసుక అట్లని చెప్పి కూడా వేయకూడదు అనమాట. ఏది ఎంత వేసుకోవాలనో చూసుకొని జాగ్రత్తగా వేసుకుంటేనే అప్పుడు క్రాక్స్ అనేవి రాకుండా ఉంటాయి అనమాట. అదే ఎక్కువ రిచ్ మోటార్ అంటే ఒక ఇసుక ఒక బొచ్చు సిమెంట్కి 2 బొచ్చులు ఇసుక అట్లా వేసుకుని రిచ్ మోటార్ వేసుకున్నాం అనుకో, దానివల్ల కూడా పెద్ద పెద్ద క్రాక్స్ వస్తాయి అనమాట. ఎందుకంటే సిమెంట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాంట్లో క్రాక్స్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అనమాట. అలాగే ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఒక బొచ్చు సిమెంట్కి 12 బొచ్చులు 16 బొచ్చులు ఇసుక వేసుకోవడం కూడా కరెక్ట్ కాదనమాట. ఇసుకలో సాల్ట్ కంటెంట్ లేకుండా చూసుకోవాలన్నమాట. ఇది ఎట్లా అంటే మనం జస్ట్ ఊరిక టేస్ట్ చూసుకున్నాం అనుకోండి, ఒక శాండ్ తీసుకుని టేస్ట్ చూసుకుంటే మనకి ఉప్పు కనిపిస్తే అటువంటి శాండ్ని మనం ప్లాస్టింగ్లోకి వాడకూడదు అనమాట. ఒకవేళ వాడాలనుకున్నా కానీ మళ్ళీ ఫుల్గా వాష్ చేసుకొని అటువంటి పరిస్థితుల్లో ఈ సాల్ట్ అనేది పోయిన తర్వాత వాడుకోవచ్చు అనమాట. జనరల్గా ప్లాస్టింగ్లకి కాంక్రీట్లో వాడేటువంటి శాండ్ కాకుండా కొంచెం ఫైన్ శాండ్ని వాడుకోవాలన్నమాట. ఈ ఫైన్ శాండ్ అనేది మీకు ఎట్లా తెలియాలంటే, మనం జల్లెడ పడితే ఎలా ఉండాలంటే 0.15 mm సీవు, అంటే ఇది సీవ్ అంటే జల్లెడ్ అనమాట. అంటే ఇది 1 mm 0.15 1 mm అంటే ఇది ఒక గీత 1 mm అనమాట.
అందులో సుమారు 1/6 వంతు ఉన్న సైజు మెష్లో మనం జల్లెడ పెడితే అందులో నాట్ మోర్ గ్రేటర్ దాన్ 5% ఆఫ్ పాస్ త్రూ ది 0.1 mm అంటే 5% కంటే ఎక్కువ దాంట్లో పాస్ అవ్వాలి, మిగతా అంతా దాంట్లో రిటైన్ అవ్వాలి. లేకపోతే ఈ 0.3 mm జల్లెడతో కానీ పెట్టుకుంటే ఇది కన్నం సైజ్ అనమాట, హోల్ సైజు జల్లెడ హోల్ సైజ్ అనమాట. 20% అదే ఆ శాండ్ దీంట్లో ఈ సీవ్లో పాస్ అవ్వాలన్నమాట. అట్లా జాగ్రత్త మనం జల్లెలు పట్టుకుంటే ఈ ఈ ఈ ప్రపోర్షన్లో ఉన్నటువంటి శాండ్ కానీ వాడుకుంటే మనం సాధ్యమైనంత వరకు క్రాక్స్ రాకుండా ఉండడానికి అవాయిడ్ చేసుకోవచ్చు అనమాట. సాధారణంగా ప్లాస్టిక్ని 2 కోట్లుగా చేసుకోవాలి. మొదటి కోట్ ఏమో లీన్ మిక్స్ చేసుకోవాలి, కొంచెం 1:6 చెప్పుకున్నాం కదా అట్లా. అదే రెండో కోట్లో కొంచెం రిచ్ మిక్స్ చేసుకోవాలి, 1:4 ఈ విధంగా చేసుకోవాలన్నమాట. మొదటి కోట్లో రెండరింగ్ చేసుకోవాలి. రెండరింగ్ అంటే ప్లాస్టింగ్ అయిన తర్వాత ఫస్ట్ కోట్ అయిపోయిన తర్వాత ఇది మ్యాషనరీ, తర్వాత ఫస్ట్ కోట్, ఇది సెకండ్ కోట్ చేసుకుంటూ వస్తున్నాడు. ఈ ఫస్ట్ కోట్లో ఇట్లా విధంగా స్క్రాచెస్ పెట్టుకోవాలన్నమాట. ఈ స్క్రాచెస్ పెట్టుకున్నది ఏమవుతుందంటే గ్రిప్ ఉన్నది వస్తుంది అనమాట, అంటే బాగా అంటుకుంటుంది అనమాట. పైన వేసి కోట్ బాగా అంటుకుంటుంది. అదే ఇంతకుముందు నేను చెప్పుకోను కదా, ఫస్ట్ కోట్ చేసేటప్పుడే కూడా బ్రిక్ మ్యాషనరీ గోడలో ఇట్లా ర్యాకింగ్ చేసుకోవాలని చెప్పేసి. ర్యాకింగ్ అంటే చిన్న చిన్న గార్డు లాంటివి అనమాట. ఆ బ్రిక్ మధ్యలో ఉన్న జాయింట్ని 12 mm తిక్కుకి లోపలికి పోయేటట్టుగా మనం చేసుకుంటాం అనమాట. అది అట్లాగే దీన్ని రెండరింగ్ అనేది అంటారు అనమాట. అది చేసుకోవాలి. తర్వాత ఒక కోటు 12 mm కంటే మించకూడదు ఎప్పుడు కూడాను. మొదటి కోటు రెండవ కోటు కంటే మందంగా ఉండాలన్నమాట. ఇప్పుడు 2 కోట్లు వేస్తున్నాం అనుకో, ఫస్ట్ కోటు ఎక్కువ ఉండాలి, సెకండ్ కోట్ తక్కువగా ఉండాలన్నమాట. ఆ ఫస్ట్ కోటు కూడా 12 mm కంటే మించకూడదు అనమాట. అది అనమాట. థిక్నెస్ పెరిగితే శ్రింకేజ్ వల్ల క్రాక్స్ వస్తుంటాయి అనమాట. తర్వాత మోటార్ కూడా గోడలకి బలంగా కొట్టాలన్నమాట, అంతేగాని తాపీతో ఇట్లా అద్దకూడదు అనమాట. ఇప్పుడు చూసే ఇట్లా అద్దకుండా కొట్టాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ కొట్టినట్టు కొట్టాలన్నమాట. అది అట్లా కూడా చేసుకోవాలన్నమాట. తర్వాత ఈ మోటార్ వేసేటప్పుడు కూడా ఒక 6 అంగుళాలు చిన్న చిన్న దిమ్మలు లాంటివి వేసుకొని ఒక 2 మీటర్ల ఇంటర్వెల్లో, అంటే లైన్కి లెవెల్కి వచ్చేటట్టు అనమాట. తర్వాత ఆ దిమ్మల మధ్యలో చేసుకుంటే మనకి లైన్ లెవెల్ కరెక్ట్గా వచ్చేస్తాయి అనమాట. తర్వాత ప్లాస్టింగ్ చేసేటప్పుడు మనము ఈ ఎలక్ట్రికల్ పైపుల కోసం ఇట్లా గాడిలు కొడుతుంటారు కదా, ఆ గాడిలు కొట్టుంటారు కదా, ఆ గాడిల్ని కూడా ఏం చేయాలంటే మనం జాగ్రత్తగా ముందు ఇట్లా సిమెంట్ మోటార్తో ఫిల్ చేసుకొని దానిపైన ఇట్లా మెష్ పెట్టుకొని ప్లాస్టింగ్ చేసుకొని, ఈ ప్లాస్టింగ్ కూడా ఇది క్యూరింగ్ అయిపోయిన తర్వాత ఒక 2 రోజులు తర్వాత మళ్ళీ మనం మెయిన్ ప్లాస్టింగ్ అనేది చేసుకోవాలన్నమాట. అట్లాగా చేసుకోవాలి. అలాగే భీము కాలం జంక్షన్లో కూడా ఆ విండో డోర్ ఓపెనింగ్స్ దగ్గర కూడా కానీ ఈ జాలీ మెష్ అనేది కంపల్సరీ వాడాలన్నమాట. ఈ జాలీ అనేది వాడితే ఎంత ఎక్కువ వాడితే, ఎంత ఎక్కువ ఉంటే అవసరమైన చోట, అదే పైపులు ఎలక్ట్రికల్ పైపుల కోసం పెట్టిన గాడుల దగ్గర, ఆ కాలము బీము జాయింట్, కాలము గోడ దగ్గర, పైన బీము వాళ్ళ దగ్గర, జాయింట్ దగ్గర, అన్ని జాయింట్ల దగ్గర, డోర్ విండోస్ ఓపెనింగ్స్ దగ్గర అట్లాగ అన్నీ వాడితే మనకి క్రాక్స్ అనేది రాకుండా ఉంటుంది అనమాట. ఈ అంచుల్లో కూడా, అంటే ఎక్కడైతే మనకి ఎడ్జిల్లో వస్తాయో అంటే కార్నర్స్ దగ్గర అక్కడ కూడా ఈ ప్లాస్టిక్ బీడ్స్ అనేవి వాడుకుంటే మనకి క్రాక్స్ అనేవి రాకుండా ఉంటాయి అన్నమాట. మంచిగా క్యూరింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ప్లాస్టింగ్కి సాధారణంగా 7 నుంచి 10 రోజులు చేసుకోవాలా. ప్లాస్టింగ్ తొందరగా డ్రై అనేది కానియకూడదు. ఈ ప్లాస్టింగ్ కూడా ఎట్లా అంటే, ఇప్పుడు మార్నింగ్ మనం తప్పులు ఎక్కడ చేస్తామంటే ఉదయం ఒకసారి చేస్తాం, మళ్ళీ సాయంత్రం ఒకటి చేస్తాం. అంటే మధ్యలో ఇంకా చూడండి ఎన్ని గంటల గ్యాప్ ఉంటుందో ఆ గ్యాప్ అంతా మరి డ్రై అయిపోద్ది అనమాట. అప్పుడు మరి సిమెంట్కి సిమెంట్లో జనరేట్ అయ్యేటువంటి హీట్కి చల్లారపరచడానికి మనమేం వాటర్ చేయలేదు కాబట్టి అది సిమెంట్ మోటార్లో ఉన్నటువంటి వాటర్ని తీసుకొని ఆ హీట్ వాటర్ అంతా ఎవాపర్ అయిపోద్ది. అప్పుడు సిమెంట్ డ్రై అయిపోయి మనకి క్రాక్స్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. అందుకని ఏం చేయాలంటే ప్రతి 3 గంటలకు ఒకసారి తడుపుతానే ఉండాలన్నమాట. ఇది మంచి పద్ధతి అనమాట. ఎట్లా చేసుకుంటే క్రాక్స్ అనేది రాకుండా ఉంటాయి. ఎందుకంటే ఒకసారి సిమెంట్కి మనం నీళ్ళు కానీ కలిపినమంటే హీట్ ఆఫ్ హైడ్రేషన్ స్టార్ట్ అయిపోద్ది అనమాట. హీట్ ఆఫ్ హైడ్రేషన్ అంటే ఏం లేదు, హీట్ జనరేట్ అయిపోద్ది అనమాట. ఆ హీట్ తగ్గించడం కోసం మనం పైనటువంటి ఈ నీళ్ళు అనేది చల్లటువంటి మాయిస్ట్ అనేది ఏర్పాటు చేస్తే ఆ జనరేట్ అయ్యే హీట్ చల్లబడిపోద్ది అనమాట. లేదంటే ఆ మోటార్లో ఉన్నటువంటి వాటర్ అంతా తీసుకొని అది ఆవిరైపోద్ది అనమాట. అప్పుడు మనకి క్రాక్స్ వస్తాయి అనమాట. సాధారణంగా సీలింగ్ ప్లాస్టింగ్లకి 6 నుంచి 10 mm థిక్నెస్ చేయాలి. సీలింగ్ ప్లాస్టింగ్ మాత్రమే ఈ రిచ్ మోటార్ అనేది చేసుకోవాలన్నమాట. 1:3 ప్రపోర్షన్. 1:3 ప్రపోర్షన్ అంటే సిమెంట్ మోటార్ అనమాట. అంటే ఒక బొచ్చు సిమెంట్కి 3 బొచ్చులు ఇసుక తీసుకోవాలన్నమాట. అది ఇంటర్నల్ వాల్ ప్లాస్టింగ్ అయితే 12 mm థిక్ చేయాలండి. ఫస్ట్ కోట్ 8 mm చేయాలి. అది ప్రపోర్షన్ కూడా 1:6 చేయాలి. సెకండ్ కోట్ వచ్చేసి 4 mm చేయాలి. దానికి రిచ్ మిక్స్ చేయాలన్నమాట. అది చూసాం కదా. ఇప్పుడు ఇది వాల్ ప్లాస్టింగ్కి 12 mm థిక్ చేస్తే ఇంటర్నల్ వాల్ ప్లాస్టింగ్, ఎందుకంటే ఇంటర్నల్ ప్లంబ్కి లైన్కి ఉంటుంది కాబట్టి అప్పుడు 12 mm థిక్ సరిపోద్ది అనమాట. అందులో ఫస్ట్ కోట్ 8 mm వేసి కొంచెం లీన్ మిక్స్ 1:6 వేసి, తర్వాత రిచ్ మిక్స్ సెకండ్ కోట్ 4 mm వేసి 1:4 వేయాలన్నమాట. అదే ఎక్స్టర్నల్ వాల్స్కి అయితే 20 mm థిక్, ఫస్ట్ కోట్ 12 mm థిక్ వేసి లీన్ మిక్స్ 1:6 వేసి,
సెకండ్ కోట్ 8 mm థిక్నెస్ వేసి రిచ్ మిక్స్ అంటే 1:4 అంటే ఒక బొచ్చుకి 4 బొచ్చులు, ఇక్కడ ఒక బొచ్చుకి 6 బొచ్చులు అనమాట. అది ఇంటర్నల్ ప్లాస్టింగ్, ఎక్స్టర్నల్ ప్లాస్టింగ్ అంటే వేస్తాం అనమాట. చూసావా ఇక్కడ ఈ క్రాక్స్ అనేది చాలా రకాలుగా వస్తాయి అనమాట. ఇప్పుడు ఇది ఎప్పుడైతే మనం స్లాబ్ కానీ బీమ్ కానీ అనుకోండి పైన లోడ్ పడింది అనుకో, ఇది చూసారా ఇక్కడ మనకంటే ఇంత క్రాక్స్ మన కంటికి కనిపిస్తానే కాదు, ఇక్కడ ఈ మైక్రోస్కోప్ లాంటి చూస్తే మనకు కనిపిస్తాయి అనమాట. ఈ క్రాక్స్ అనేది ఎందుకు వస్తాయి, ఇప్పుడు మనం పెట్టేటువంటి రాడ్లు కరెక్ట్ పొజిషన్లో పెట్టకపోయినా కానీ మనం స్టీల్ కింద పెట్టాలన్నమాట. అట్లా పెట్టకుండా ఎక్కడో కవర్ల కోసం ఏం చేస్తుంటారు, కరెక్ట్ కవర్ బ్లాక్లు పోసుకోకుండా రాళ్ళు కంకర పెద్ద ఏంటి పెడతారన్నమాట. అప్పుడేంది పొజిషన్ మారిపోద్ది. కాంక్రీట్ అనేది అసలు ఈ టెన్షన్ బలాన్ని అనేది తీసుకోలేదన్నమాట. టెన్షన్ బలం తీసుకునేది ఓన్లీ రీఎన్ఫోర్స్మెంటే. అందువల్ల పైనుంచి లోడ్ వస్తున్నప్పుడు టెన్షన్ లోడ్ వస్తుంది కాబట్టి ఇవి మనం పెట్టిన రాడ్లు కూడా ఎక్కడెక్కడ ఉంటాయి కాబట్టి దూరంగా ఉంటాయి కాబట్టి ఈ ఎడ్జ్లో క్రాక్లు అనేవి వస్తాయి అనమాట. అంటే క్రాక్స్ రావడానికి 1,00,000 కారణాలు అని చెప్పి చెప్తాను అనమాట. ఒక కారణం ఇది అని చెప్పి ఉండదన్నమాట. అందువల్ల టోటల్గా మొత్తం కన్స్ట్రక్షన్లో జాగ్రత్తలు తీసుకుంటేనే, కాంక్రీట్ దగ్గర నుంచి జాగ్రత్తలు తీసుకుంటేనే ఈ ప్లాస్టింగ్లు అనేవి క్రాక్లు అనేవి రాకుండా ఉంటాయి అనమాట. ఒక ప్లాస్టింగ్లో ఏది చేస్తే క్రాక్లు రాకుండా ఉండదన్నమాట. అది ఇప్పుడు ర్యాకింగ్ జాయింట్ చెప్పుకున్నాం, ఇది నాచు బట్టి గీక్కోవాలని చెప్పుకున్నాం, ఫైబర్స్ వాడాలని చెప్పినాం, ఇట్లాగే ఈ రెండరింగ్ చేసుకోవాలని చెప్పినాం, ఈ టాపీ తోటి కొట్టాలని చెప్పుకున్నాము. ఇది ఇట్లా చేసేటప్పుడు సెంటరింగ్ చేసేటప్పుడు కూడా ఇట్లా ఈ ఎలక్ట్రికల్ పైపులు కనిపించడం కోసం చూసారా ఇంత మట్టి పెట్టారు, ఇక్కడ మట్టి పెట్టారు. ఇప్పుడు ఇక్కడ ప్లాస్టింగ్ చేస్తే ఏమొస్తుంది, ఈ మట్టి అంతా కరెక్ట్గా చేసేటప్పుడు ఏమైనా కరెక్ట్గా గీకి చేస్తామా, ఈ చేయాలంటే ఇక్కడ ఏం చేయాలి, మొత్తం అంతా వాష్ అవుట్ చేసి గీకి నీట్గా క్లీన్ చేసి చేసుకోవాలన్నమాట. అంత నీట్గా మేస్త్రీలు చేయరు కదా, ఏదో టక చేసేస్తే దాంట్లో మట్టి ఉంటుంది, మళ్ళీ మన 4-5 నెలల్లో మనకి మళ్ళీ క్రాక్స్ రాకుండా వస్తాయి. అసలు ఇంత మట్టి పెట్టి అసలు ఎట్లా చేయకూడదు, తప్పు, చాలా రాంగ్ పద్ధతి అనమాట. ఇట్లా మీరు ఎప్పుడు ఒప్పుకోవద్దు అనమాట. అసలు రాడ్లు ఎక్కడో పోయినాయి అనమాట. చూడండి ఎంత డెప్త్, ఇది 9 అంగుళాల డెప్త్లో సగానికి పోయినాయి అనమాట. ఇట్లాంటి బిల్డింగ్లు ఊరికనే క్రాక్ పడిపోతాయి అనమాట. అంటే ఇప్పుడు పడిపోతాయని కాదు, రేపు ఏమన్నా సెస్మిక్ జోన్ అన్ఎక్స్పెక్టెడ్గా భూకంపాలు వచ్చినప్పుడు రిక్టర్స్ చిన్నవి అంటే రిక్టర్ స్కేల్ మీద 2 పాయింట్లు, 2.5 పాయింట్లు, 1.5 పాయింట్లు వచ్చాక టప్ పడిపోతాయి అనమాట. అలాంటి బిల్డింగ్లు చూసేవా, సెంటరింగ్లు ఇలాంటి చెక్క ముక్కలు ఆగిపోయినాయి. ఈ చెక్క ముక్కలు అనేది కొట్టకుండా అట్లాగే ప్లాస్టింగ్ చేసేస్తే మనకి ప్లాస్టింగ్లో క్రాక్స్ వస్తాయి కదా. అది ఒక కారణం అంటూ ఏం లేదన్నమాట. సో సెంటరింగ్ డబ్బాలు కరెక్ట్ లేనందువల్ల సీలింగ్లో ఇంత హెచ్చు తగ్గులు ఉన్నాయి. ఇంత హెచ్చు తగ్గులు ఉన్నందువల్ల మరి ఈ హెచ్చు తగ్గులు సీలింగ్లో కవర్ చేయాలంటే ప్లాస్టింగ్ ఎంత చేయాలి, దాదాపు అంగుళం పైన కంటే చేయాలన్నమాట. అంత మాంబలం చేస్తే కంపల్సరీ క్రాక్స్ వస్తాయి అనమాట. ఇప్పుడు దీన్ని ఏం చేయలేము, ఇంక ఇది ఈ కాంక్రీట్ మనం లెవెల్ చేయలేము అనమాట. ఇంకా అట్లా అన్ని రకాల కారణాలు అనమాట, 1,00,000 కారణాలు అనమాట ఈ క్రాక్స్ అవ్వండి. సాధ్యమైనంత వరకు మనం అవి రాకుండా ఉండాలంటే ఈ విధంగా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది కాలం పక్కన బ్లాక్ మ్యాషనరీ వచ్చింది, ఈ జాయింట్లో ఇది ఇట్లా పెట్టుకోవాలన్నమాట. ఇట్లా ఫిక్స్ చేసుకొని జాలీలు అంట, ఇది ప్లాస్టర్ మెష్ అంటారు అనమాట. ఇట్లా పెట్టుకొని ఇక్కడ ఈ రిచ్ మోటార్తో చేసుకోవాలన్నమాట. అంటే 1:4 తోటి ఇది చేసుకోవాలన్నమాట. ఇది చేసుకొని ఇది 2-3 రోజులు ఆగి మళ్ళీ క్యూరింగ్ అయిన తర్వాత అప్పుడు మెయిన్ ప్లాస్టింగ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూస్తే ఇది స్లాబ్, బీము, ఈ కింద మళ్ళీ గోడ, ఈ జాయింట్లలో కూడా ఇట్లా ఈ మెషలు పెట్టుకొని ఒక 4 అంగుళాల వెడల్పుకి ఫిక్స్ చేసుకొని ఇట్లా చేసుకోవాలన్నమాట. ఇట్లా 4 మంది జాగ్రత్తగా ఫిక్స్ చేసుకొని ఇదిగో పైన కింద బీమ్ అంటే ఫస్ట్ ఫ్లోర్ బీమ్ అనుకోండి, ఇది ఫస్ట్ ఫ్లోర్ కింద గ్రౌండ్ ఫ్లోర్, ఇట్లా 2 వైపులా చేసుకుంటే అప్పుడు మనకి క్రాక్స్ అనేవి రాకుండా ఉంటాయి అనమాట. సాధ్యం. ఇది ఎలక్ట్రికల్ పైపులో ముందు మోటార్ పెట్టి ఫిల్ చేయాలా, తర్వాత ఫిల్ చేసిన తర్వాత గాడి ఫిల్ చేసిన తర్వాత పైన మెష్ పెట్టుకోవాలి, మెష్ పెట్టుకుని ప్లాస్టింగ్ చేసుకోవాలి రిచ్ మోటార్ తోటి. 2 రోజులు ఆగాలి, క్యూరింగ్ కావాలి, తర్వాత మొత్తం కలిపి ప్లాస్టింగ్ చేసుకోవాలన్నమాట. అలాగే కార్నర్ బీడ్లలో అనమాట, కార్నర్లో కూడా ఇట్లాగే ఇవి పెట్టుకోవాలి. ఎందుకంటే అవి పెట్టుకోకపోతే రేపు చూడండి మనకి ఇంట్లో సామాన్లు కూడా తెచ్చుకుంటే పగిలిపోయి కూడా కార్నర్లు పోయి చాలా ఆక్వర్డ్గా అంటే కొంచెం అందవిహీనంగా పనికిస్తుంటాయి అనమాట. అవన్నీ లేకుండా ఉండాలంటే ఈ కార్నర్ బీడ్స్ కూడా పెట్టుకుంటే ఇక్కడ కూడా కార్నర్స్ రాకుండా ఉంటాయి అనమాట. కార్నర్ బీడు, ప్లాస్టర్ టాప్ అంటారు అనమాట. అలాగే టైల్స్ వేసేటప్పుడు కూడా ఈ పీవీసీ బీడ్స్ అనేవి పెట్టుకుంటే మంచిగా ఉంటుంది అనమాట. ఇవి ఇలాంటి రాకుండా చూసుకోవాలని చెప్పి చెప్తున్నాను అనమాట. ఇలాంటి పరిస్థితుల్లో సెంటరింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు చూసారు ఇక్కడ అంటే అదే దీనికి ప్లాస్టింగ్ ఏం సంబంధమైన అనొచ్చు మీరు. ఇప్పుడు ఏంది ఇక్కడ ఇటుక పిల్లలు పెట్టారు, పైన అంతా లోడ్ పడుద్ది, లోడ్ పడి ఇటుక పిల్లలకి నలిగిపోయినాయి అనుకో, అంటే స్ట్రక్చర్ అంతా దీని మీద పడినప్పుడు ఇది కింద కుంగుద్ది కదా. అంటే ఇది కుంగి బిల్డింగ్ పడుద్దని కాదు, మనకు కంటికి కనిపించిన క్రాక్లు వస్తాయి అనమాట బిల్డింగ్లో. ఆ క్రాక్ల వల్ల ఈ ప్లాస్టింగ్లో మనకి క్రాక్స్ అనేది కనిపిస్తుంటాయి అనమాట. అవి రాకుండా ఉండడం కోసం ఈ జాగ్రత్తలు చెప్తున్నాం. అదే చెప్పేది, ప్లాస్టింగ్లోనే తీసుకోవాల్సిన జాగ్రత్తలే కాదు, మొత్తం బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో మంచి క్వాలిటీ కట్టుకుంటే ఈ క్రాక్స్ అనేవి రాకుండా ఉండవచ్చు అని చెప్తున్నాం. ఇది ఇంత పెద్ద రాళ్ళు పెట్టారు, ఇవన్నీ కరెక్ట్గా ఇంత మట్టి ఉంది కింద చూసారా, వేసేటప్పుడు కాంక్రీట్ వేసేటప్పుడే మట్టి రాళ్ళు అన్నీ కలిసిపోతున్నాయి. ఇది కరెక్ట్ పద్ధతి కాదు కదా, ఇలాంటి కాదు కదా. ఇది చూసారా ఇక్కడ 6 mm కూడా వాడలేదు అనమాట, 5 mm ఇంత రింగులు ఉంటాయి, ఇలాంటివన్నీ వాడకూడదు.
అసలు వైబ్రేటర్ లేదు, కరపని గుంపేస్తున్నారనమాట. అంతా ఇది చూడండి కాంక్రీటు ఈ మట్టి అన్నీ కలిసిపోయినాయి అనమాట. ఇలాంటి కరెక్ట్ కాదు. కరెక్ట్గా ఉన్నటువంటి కవర్ బ్లాక్లు అనేది పెట్టుకోవాలి. ఇది కాలంలో ఈ విధంగా కరెక్ట్ బ్లాక్ పెట్టుకోవాలి. ఇది స్లాబ్లో చూడండి కరెక్ట్గా ఎలా పెట్టారు, ఎలా పెట్టుకోవాలి అంటే ఇలా పెట్టుకుంటే అప్పుడు మెష్ కూడా పైకి కిందికి డిస్ప్లేస్మెంట్ కాకుండా ఉంటుంది. ఏ పొజిషన్లో ఉండాలో ఆ పొజిషన్ కరెక్ట్గా ఉంటుంది అనమాట. ఇదిగో పై లేయర్కి కింద లేయర్ కూడా చైర్లు కూడా పెట్టుకోవాలన్నమాట. ఇవన్నీ జాగ్రత్తలు పాటిస్తేనే క్రాక్స్ అనేవి రాకుండా ఉంటాయి అన్నమాట. అదే బ్లాక్ మ్యాస్ అనుకోండి, బ్లాక్ మ్యాస్లో కట్టేటప్పుడు కూడా ఎవ్రీ 3 లేయర్స్కి 4 లేయర్స్కి ఈ విధంగా ఈ మెష్ అనేది పెట్టుకొని ఇట్లా కాలంలో కొట్టుకుంటే క్రాక్స్ అనేవి రాకుండా ఉంటాయి అన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.